మాది సిరికొండ. సిరికొండ. ఎప్పటి నుంచి ఈ రూట్ ని ప్రిఫర్ చేస్తా ఉన్నారు? ఈ రూట్ లో ఎన్ని ఇబ్బందులు? చాలా ఇబ్బంది ఉంది సార్. 3 years నుంచి మేము కనిపిస్తా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా మంది ఈ రూట్ ని ప్రిఫర్ చేయాలంటే కూడా భయపడతా ఉన్నారు. దాంతో పాటు 2-wheeler వెహికల్స్ స్కిడ్ అయ్యి చాలా మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? నిజమే సార్. చాలా మందికి జరిగినాయని చెప్పేసి విన్నాము. వాస్తవమే సార్. ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. పిల్లలు అంటే చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా ఇక్కడ రూట్ వర్షం పడ్డప్పుడు కూడా ఇబ్బందికరంగా కనిపిస్తా ఉంది రోడ్ పోవడానికి. నార్మల్ గా ఈ టైంలోనే ఇంత దారుణంగా ఉంటే వర్షం పడే సిచ్యువేషన్ లో ఎలా ఉంటుంది? ఇంకా చాలా ఘోరంగా ఉంది సార్. పోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్ అన్నలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? అంబర్ సింగ్. అంబర్ సింగ్, ఎట్లా ఉంటది ఈ రూట్? ఏంది ఎంత 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 ఇబ్బంది పడుతున్నారు? మరి ఘోరం ఉన్నది. ఇది ఏందో 4-5 సంవత్సరమే బిర్జు అయ్యబట్టి ఇప్పుడు దాకా బాధలు ఉన్నాయి. ఓకే, వర్షం పడ్డప్పుడు ఎట్లుంటది పరిస్థితి? ఇంత బొందలు ఉంటది, నడరాదు చేయరాదు, బాగా కష్టం అవుతుంది. ఎవరైనా గర్భవతులు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు? ఆటోలలో కావచ్చు, లేకపోతే కార్లలో వచ్చే టైంలో బాగా ఇబ్బంది అవుతుంది అన్న. బాగా పరిశాన్ అవుతున్నది ఈ రోడ్లకు. బాగా ఇబ్బంది అంటే చిన్న ఇబ్బంది లేదు. వర్షాకాలం ఉంటే అసలు మేమైతే ఇటు వస్తలేము, ఆటోలు అటే ఉంటున్నాం. గేట్ కంటే అటే అవతల ఇటు వస్తుడే లేదు, మొత్తం బంద్ ఉన్నది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఎంత అధ్వానంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ వర్షన్ అంటే కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఇవాళ పబ్లిక్ వర్షన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళతో కూడా మనం మాట్లాడడం. సార్, మీది నిజామాబాదేనా? ఇక్కడ ఈ రోడ్ పనులు కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు? చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్రెస్ట్ గా ఉంది రోడ్డు. నేను పట్టించుకున్న నాతుడే లేదు, చూసే వాళ్ళు జిట్టులే లేరు. ఇక్కడ ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే బైకర్ గాని ఇది గాని ఆడు 2-3 సార్లు పోతే మొత్తం బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అంత ఘోరంగా పరిస్థితి. స్లిప్ అయి కూడా పడ్డారు చాలా మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఇలా బెడ్ల మీద వండుకున్నారు. ఇక్కడ నుంచి ఇది ఇంకా ఈ వరకు ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో ఏమో. ఇది పంచవర్ష ప్రణాళిక లాగా ఇట్లా ఎన్ని చేస్తాడో ఏమో. ఇది దాదాపు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు? ఎందుకంటే 50 నుంచి 40 సంవత్సరాలుగా ఈ రోడ్ గురించి చాలా మంది ఫైట్ చేశారు, ఇంకా ఫైట్ చేస్తానే ఉన్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. వస్తూనే ఉంటారు. ఆ ఫైట్ చేసినా గానీ ఏం రెస్పాన్స్ ఉండదు. ఇది వట్టిగా మనం ఊరుకుండా తప్ప దీనిలో ఏముండదు. వేస్ట్ ఇది పెట్టడము. ఇది ఇక ఎంత రద్దీగా ఉంటది. ఇది ఇక ఫ్లైఓవర్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఫ్లైఓవర్ చేయడానికి పోనీ ఫ్లైఓవర్ అట్లా ఉందా? కింద కూడా రోడ్లు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయి. వర్క్ చేసుకుంటేందుకు వెహికల్ వేయడానికి కనీసం కూడా అది కూడా రెస్పాన్స్ లేదు. ఇక్కడ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది ఈ రోడ్ ని ప్రిఫర్ చేయాలంటే కూడా భయపడుతున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అంబులెన్స్ లో ఏదైనా వెళ్దాం అనుకున్నా కూడా ఈ రోడ్ దాటలేమేమో, చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంత పరిస్థితి అంత అధ్వానంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ రైల్వే గేట్ పడడము, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విషయంలో ప్రాణాలు కూడా పోతున్నాయి, అంతేనా? చాలా మట్టుకు ప్రాణాలు కాదు. ఆడ గేట్ పడితే ఒక చూడు, అది బయట కొట్ట 10-15 నిమిషాల వరకు వెహికల్ వెళ్ళదు. అప్పుడు ఆడ అంబులెన్స్ వచ్చినప్పుడు ఎట్లా పోవాలా? 10 నిమిషాలు ఆడ ఆటో వెళ్ళిపోతాడు. ఎంత వరిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరైతే పబ్లిక్ వర్షన్ అనేది ఈ రకంగా ఉంది. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు దాదాపు ఒక 1 నుంచి ఒక 2-3 అవర్స్ గా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ధర్మపురి అరవింద్ గారి సొంత డబ్బులతో ఇవాళ ఇవన్నీ పనులు చేపిస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర రోకో కూడా చేయడం జరిగింది, ఒక మహా ధర్నాన్ని చేశారు. సో ఎప్పుడు ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది? అన్నగారు, ఇప్పుడు పనులు పూర్తయ్యే అవకాశం అని అంటే ఆల్రెడీ టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి ఉన్నది. దాదాపు ఇది మేము 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుండి ఒక బ్లేడ్ ఇక్కడ బ్లేడ్ ట్రాక్టర్ పెట్టింది లేదు, మన జేసీబీ నుండి మట్టేసింది కూడా లేదంట. ఈ కాంట్రాక్టర్ అన్ని డబ్బులు వచ్చినాయి కూడా డైవర్ట్ చేస్తారు. ఇక్కడ మన మినిస్టర్లు సుదర్శన్ రెడ్డి గారు, మన భూపతి రెడ్డి గారు, ఆయన అయితే ఇదే రూట్ లోనే ఈ సిటీకి వెళ్ళాలా రావాలా, తనకు కనబడతలేదా మరి మాకు అర్థమవుతలేదు. ఫండ్స్ అయితే డైవర్ట్ చేయడం అనేది క్లుప్తంగా తెలుస్తున్నది. చాలా మంది ఈ రూట్ ని ప్రిఫర్ చేసే వాళ్ళు భయపడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. అన్న, ఏం చేయాలా? మేము ఇట్లా మొత్తం తిరిగేసి బైపాస్ నుంచి మేము వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ బైపాస్ నుంచి వెళ్ళినా కూడా మధ్యలోనే ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇందూరు వాసులు చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? నిజమన్నా, చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. అది పట్టించుకునే నాదుడే లేడు. చాలా మంది యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి బైపాస్ నుండి. యాక్చువల్లీ ఈ రూట్ మనం అరవింద్ అన్న త్రూ ఇది శాంక్షన్ ఉంది. ఏంటంటే ట్రాఫిక్ జామ్ కాకుండా బైపాస్ తీసుకోకుండా, బైపాస్ తీసుకుంటే ఏంటంటే మనకు స్పీడ్ మినిమమ్
100 నుండి 80 ఉంటది అన్న. అది కాకుండా మనం ఈ రూట్ మనం యూజ్ చేసుకోవాలా, సిటీకి ఎంటర్ కావాలా అనేది అరవింద్ అన్న ప్రయత్నము. దాన్ని ఆల్రెడీ సెంట్రల్ ఫండ్ మొత్తం వచ్చేసింది, ఇంకా స్టేట్ ఫండ్ దాన్ని డైవర్ట్ చేయడము ఇది ఎంతవరకు సమంజసము. ఇంతగానం ఎందుకు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నారు? ఎందుకు ఇంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది? మన అరవింద్ అన్న కావచ్చు, లేకపోతే మీ బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైట్ చేసి ఇలా ఇవి ఇన్నిగాన పనులు కొన్ని 100 కోట్లు ఇలా తెచ్చి ఇట్లా చేస్తే ఇలా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మన ఇందూరు వాసులే ఇలా ఇందూరు వాసులకి ఇలా శత్రువులుగా మారిపోతా ఉన్నారు అనడానికి ఉదాహరణగా కనిపిస్తా ఉంది. రానున్న స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదండి, దాన్ని చూసేసి ఎలాగో మీకు తెలుసు నిజామాబాద్ కంచుకోట, బీజేపీ కంచుకోట, హిందువులందరికీ కంచుకోట అని ఇప్పుడు ఇది చేసేసారు అనుకోండి, బీజేపీకి నేమ్ వస్తుంది. దాని గురించే మనీ డైవర్ట్ కానీ ఫండ్ డైవర్ట్ కానీ ప్రస్తుతానికి ఈ స్థానిక ఎన్నికల స్థితిని చూసే వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకే ఒక్క సమాధానం చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు ఇలా జోబులలో వేసుకుంటున్నారా, మరి ఏం వేసుకుంటున్నారా అనేది పక్కన పెడితే మాత్రం ఇలా ఇందూరులో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి మీరంతా కూడా ఇదే జిల్లా వాసులు కాదా అన్నట్టుగా చాలా మంది ఇలా క్వశ్చన్ మార్క్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సిరికొండ ఎప్పటి నుంచి ఈ రూట్ ని ప్రిఫర్ చేస్తా ఉన్నారు? ఈ రూట్ లో ఎన్ని ఇబ్బందులు? చాలా ఇబ్బంది ఉంది సార్. 3 years నుంచి మేము కనిపిస్తా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా మంది ఈ రూట్ ని ప్రిఫర్ చేయాలంటే కూడా భయపడతా ఉన్నారు. దాంతో పాటు 2-wheeler వెహికల్స్ స్కిడ్ అయ్యి చాలా మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? నిజమే సార్. చాలా మందికి జరిగినాయని చెప్పేసి విన్నాము. వాస్తవమే సార్. ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. పిల్లలు అంటే చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా ఇక్కడ రూట్ వర్షం పడ్డప్పుడు కూడా ఇబ్బందికరంగా కనిపిస్తా ఉంది పోవడానికి. నార్మల్ గా ఈ టైంలోనే ఇంత దారుణంగా ఉంటే వర్షం పడే సిచ్యువేషన్ లో ఎలా ఉంటుంది? ఇంకా చాలా ఘోరంగా ఉంది సార్, పోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్ అన్నలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న ఏం పేరు అన్న మీ పేరు? అంబర్ సింగ్. అంబర్ సింగ్, ఎట్లా ఉంటది ఈ రూట్? ఏంది ఎంత ఇబ్బంది పడుతున్నారు? మరి ఘోరం ఉన్నది. ఇది ఏందో 4-5 సంవత్సరమే బీర్జా బట్టి ఇప్పుడు దాకా బాధలు ఉన్నాయి. ఓకే, వర్షం పడ్డప్పుడు ఎట్లుంటది పరిస్థితి? ఇంత బొందలు ఉంటది, నడరాదు చేయరాదు, బాగా కష్టం అవుతుంది. ఎవరైనా గర్భవతులు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు? ఆటోలలో కావచ్చు, లేకపోతే కార్లలో వచ్చే టైంలో బాగా ఇబ్బంది అవుతుంది అన్న, బాగా పరిశాన్ అవుతున్నది ఈ రోడ్లకు. బాగా ఇబ్బంది అంటే చిన్న ఇబ్బంది లేదు. వర్షాకాలం ఉంటే అసలు మేమైతే ఇటు వస్తలేము, ఆటోలు అటే ఉంటున్నాం, గేట్ కంటే అటే అవతల ఇటు వస్తుడే లేదు, మొత్తం బంద్ ఉన్నది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఎంత అధ్వానంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ వర్షన్ అంటే కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఇవాళ పబ్లిక్ వర్షన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళతో కూడా మనం మాట్లాడడం. సార్ మీది నిజామాబాదేనా? ఇక్కడ ఈ రోడ్ పనులు కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడతా చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్రెస్ట్ గా ఉంది రోడ్డు. ఇది పట్టించుకున్న నాతుడే లేదు, చూసే వాళ్ళు వ్యక్తులే లేరు. ఇక్కడ ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే బైకర్ గాని ఇది గాని ఆడు 2-3 సార్లు పోతే మొత్తం బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అంత ఘోరంగా పరిస్థితి. స్లిప్ అయి కూడా పడ్డారు చాలా మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఇలా బెడ్ల మీద వండుకున్నారు. ఇక్కడ నుంచి ఇది ఇంకా ఈ వరకు ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో ఏమో. ఇది పంచవర్ష ప్రణాళిక లాగా ఇట్లా ఎన్ని చేస్తాడో ఏమో. ఇది దాదాపు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు? ఎందుకంటే 50 నుంచి 40 సంవత్సరాలుగా ఈ రోడ్ గురించి చాలా మంది ఫైట్ చేశారు, ఇంకా ఫైట్ చేస్తానే ఉన్నారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్నాం. వస్తూనే ఉంటారు. ఆ ఫైట్ చేసినా గానీ ఏం రెస్పాన్స్ ఉండదు. ఇది వట్టిగా మనం ఊరుకుండా తప్ప దీనిలో ఏముండదు. వేస్ట్ ఇది పెట్టడము. ఇది ఇక ఎంత రద్దీగా ఉంటది. ఇది ఇక ఫ్లైఓవర్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఫ్లైఓవర్ చేయడానికి పోనీ ఫ్లైఓవర్ అట్లా ఉందా, కింద కూడా రోడ్లు కూడా ఎంత ఘోరంగా ఉన్నాయి. వర్క్ చేసుకుంటేందుకు వెహికల్ వేయడానికి కనీసం కూడా అది కూడా రెస్పాన్స్ లేదు ఇక్కడ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది ఈ రోడ్ ని ప్రిఫర్ చేయాలంటే కూడా భయపడుతున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అంబులెన్స్ లో ఏదైనా వెళ్దాం అనుకున్నా కూడా ఈ రోడ్ దాటలేమేమో, చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. పరిస్థితులు కూడా ఉన్నాయి, ఎందుకంటే అంత పరిస్థితి అంత అధ్వానంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ రైల్వే గేట్ పడడము, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విషయంలో ప్రాణాలు కూడా పోతున్నాయి, అంతేనా? చాలా మట్టుకు ప్రాణాలు కాదు, ఆడ గేట్ పడితే ఒక చూడు అది బయట కొట్ట 10-15 నిమిషాల వరకు వెహికల్ వెళ్ళదు. అప్పుడు ఆడ అంబులెన్స్ వచ్చినప్పుడు ఎట్లా పోవాలా? 10 నిమిషాలు ఆడ ఆటో వెళ్ళిపోతాడు.
ఎంత వరిష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఇది. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరైతే పబ్లిక్ వర్షన్ అనేది ఈ రకంగా ఉంది, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు దాదాపు ఒక 1 నుంచి ఒక 2-3 అవర్స్ గా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ధర్మపురి అరవింద్ గారి సొంత డబ్బులతో ఇవాళ ఇవన్నీ పనులు చేపిస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర రోకో కూడా చేయడం జరిగింది, ఒక మహా ధర్నాన్ని చేశారు. సో ఎప్పుడు ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది అన్నగారు? ఇప్పుడు పనులు పూర్తయ్యే అవకాశం అని అంటే ఆల్రెడీ టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి ఉన్నది. దాదాపు ఇది మేము 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుండి ఒక బ్లేడ్ ఇక్కడ బ్లేడ్ ట్రాక్టర్ పెట్టింది లేదు, మన జేసీబీ నుండి మట్టేసింది కూడా లేదంట. ఈ కాంట్రాక్టర్ అన్ని డబ్బులు వచ్చినాయి కూడా డైవర్ట్ చేస్తారు. ఇక్కడ మన మినిస్టర్లు సుదర్శన్ రెడ్డి గారు, మన భూపతి రెడ్డి గారు, ఆయన అయితే ఇదే రూట్ లోనే ఈ సిటీకి వెళ్ళాలా రావాలా, తనకు కనబడతలేదా మరి మాకు అర్థమవుతలేదు. ఫండ్స్ అయితే డైవర్ట్ చేయడం అనేది క్లుప్తంగా తెలుస్తున్నది. చాలా మంది ఈ రూట్ ని ప్రిఫర్ చేసే వాళ్ళు భయపడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి అన్న, ఏం చేయాలా మేము ఇట్లా మొత్తం తిరిగేసి బైపాస్ నుంచి మేము వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ బైపాస్ నుంచి వెళ్ళినా కూడా మధ్యలోనే ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇందూరు వాసులు చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? నిజమన్నా, చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి, అది పట్టించుకునే నాదుడే లేడు. చాలా మంది యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి బైపాస్ నుండి. యాక్చువల్లీ ఈ రూట్ మనం అరవింద్ అన్న త్రూ ఇది శాంక్షన్ ఉంది ఏంటంటే ట్రాఫిక్ జామ్ కాకుండా బైపాస్ తీసుకోకుండా, బైపాస్ తీసుకుంటే ఏంటంటే మనకు స్పీడ్ మినిమం 100 నుండి 80 ఉంటుంది అన్న. అది కాకుండా మనం ఈ రూట్ మనం యూజ్ చేసుకోవాలా, సిటీకి ఎంటర్ కావాలా అనేది అరవింద్ అన్న ప్రయత్నము. దాన్ని ఆల్రెడీ సెంట్రల్ ఫండ్ మొత్తం వచ్చేసింది, ఇంకా స్టేట్ ఫండ్ దాన్ని డైవర్ట్ చేయడము ఇది ఎంతవరకు సమంజసము. ఇంతగానం ఎందుకు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నారు? ఎందుకు ఇంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది? మన అరవింద్ అన్న కావచ్చు, లేకపోతే మీ బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులంతా కూడా బాధపడతా ఉన్నారు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైట్ చేసి ఇలా ఇవి ఇన్నిగాన పనులు కొన్ని 100 కోట్లు ఇలా తెచ్చి ఇట్లా చేస్తే ఇలా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మన ఇందూరు వాసులే ఇలా ఇందూరు వాసులకి ఇలా శత్రువులుగా మారిపోతా ఉన్నారు అనడానికి ఉదాహరణగా కనిపిస్తా ఉంది. రానున్న స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదండి, దాన్ని చూసేసి ఎలాగో మీకు తెలుసు నిజామాబాద్ కంచుకోట, బీజేపీ కంచుకోట, హిందువులందరికీ కంచుకోట. ఇప్పుడు ఇది చేసేసారు అనుకోండి, బీజేపీకి నేమ్ వస్తుంది. దాని గురించే మనీ డైవర్ట్ కానీ ఫండ్ డైవర్ట్ కానీ ప్రస్తుతానికి ఈ స్థానిక ఎన్నికల స్థితిని చూసే వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకే ఒక్క సమాధానం చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు ఇలా జోబులలో వేసుకుంటున్నారా, మరి ఏం వేసుకుంటున్నారా అనేది పక్కన పెడితే మాత్రం ఇలా ఇందూరులో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి మీరంతా కూడా ఇదే జిల్లా వాసులు కాదా అన్నట్టుగా చాలా మంది ఇలా క్వశ్చన్ మార్క్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.